నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు ఇండియా, జపాన్ యొక్క రిలేషన్, వాటి తాలూకా ఒప్పందాల యొక్క వివరాలేంటో మనం చూద్దాం. ఎందుకు ఇండియా, జపాన్ యొక్క రిలేషన్ ఈరోజు వార్తల్లోకి రావటం జరిగిందంటే, జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే గారు తన యొక్క ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించడం జరిగింది. ఆ రాజీనామా యొక్క వివరాలు, వాటి తాలూకా అంశాలు, ఇండియా, జపాన్ యొక్క రిలేషన్ తాలూకా అంశాలేంటో మనము చూద్దాం. అయితే జపాన్ ప్రధానమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసినటువంటి ప్రధానుల్లో ప్రముఖ ప్రధానిగా చెప్పుకుంటాం. ఆయన పేరే షింజో అబే. అయితే షింజో అబే గారు మొట్టమొదటిసారిగా 2012 డిసెంబర్ 26వ తారీఖున ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇంచుమించు 480 సభ్యులు ఉన్నటువంటి ఆ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో 328 సభ్యులు సపోర్ట్ అనేది ఆయనకి చేయడం జరిగింది. అదేవిధంగా రీఎలెక్టెడ్ రెండోసారి ఈయన్ని 2014లో ప్రైమ్ మినిస్టర్గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వారు ఎంపిక చేయడం జరిగింది. అయితే 2019లో జపాన్లో అత్యంత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలందించి ఎక్కువ రోజులు అంటే 2883 2883 డేస్ రికార్డు అంటే ఇందులో ఇదివరలో ఎవరి యొక్క రికార్డ్ని ఈయన తీసుకురావడం జరిగిందంటే కస్తూరవో. కస్తూరా ఎవరంటే కస్తూరా టారో. ఇది అలాగే ఈ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే అలాగే భారత్కి జపాన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఎంతవరకు అద్భుతమైనటువంటి అంశాలలో అంటే జపాన్ ప్రధానమంత్రిగా ఆయన చేసిన తర్వాత ఆయన ఇంతవరకు భారత్కి అత్యంత మంచి స్పందనతో కూడినటువంటి మంచి రిలేషను ఎంతటి వాణిజ్యపరం అవనియండి, అలాగే మనకి దౌత్యపరమైనటువంటి అంశాలు అవనియండి, అలాగే నెక్స్ట్ తర్వాత ఎటువంటి రక్షణపరమైనటువంటి అంశాలు అవనియండి, అన్ని రకాలైనటువంటి భారత్తో ఒప్పందాల యొక్క అంశాలలో కీలక పాత్ర వహించడంలో భారత్ జపాన్ యొక్క రిలేషన్లో అత్యంత కీలక పాత్ర వహించిన వారిలో షింజో అబే ఒకరుగా మనము చెప్పుకుంటాం. అదేవిధంగా ఈయన జపాన్ ప్రధానమంత్రిగా పదవిని అలంకరించిన తరువాత తొలిసారిగా భారత గణతంత్ర వేడుకలకి విచ్చేసినటువంటి జపాను తొలి ప్రధానమంత్రిగా ప్రసిద్ధికెక్కారు. ఆయన పేరే షింజో అబే. అదేవిధంగా జపాను అలాగే ఆస్ట్రేలియా అలాగే మనకి ఈరోజు చైనా తాలూకా ఆగడాలు మనం చూస్తున్నాం, చైనా తాలూకా విధానాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా జపాను అలాగే యుఎస్ఏ అలాగే ఇండియా ఆస్ట్రేలియా ఇలా మనకి 4 దేశాలతో కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు అంటే ఈ 4 దేశాలు కూడా కలిసి ప్రపంచపరమైనటువంటి ఏవైతే జలమార్గపరమైనటువంటి ఒప్పందాలు, రక్షణపరమైనటువంటి అంశాలు ఈ 4 కూడా ఏకమై ఒక ఆలోచనపరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవటంలో కీలక పాత్ర వహించాయన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఈరోజు హిందూ మహాసముద్రం సంబంధించినటువంటి అవనియండి, పసిఫిక్ సముద్రం సంబంధించిన అంశాలు అవనియండి, వీటిలో చైనా తాలూకా విధానాలు అనేది అరికట్టే విధంగా భారతదేశము మరియు జపాను మరియు ఆస్ట్రేలియా యుఎస్ఏ ఈ 4 దేశాలు కూడా కలిసి ఏకమయ్యి ఒక రక్షణపరమైనటువంటి వాణిజ్యపరమైన అంశాల్లో ఒప్పందాలు అనేది కుదుర్చుకోవడం జరిగింది. దీన్ని మనం క్వాడ్ అని మనం అంశాలందరూ కూడా గమనించాలి. షింజో అబే గారు క్వాడ్ యొక్క ఒప్పందం తాలూకా అంశాలలో కీలక పాత్ర వహించారనే అంశాలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా భారత్కి జపాన్కి మధ్య ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక ఒప్పందం డీల్ అనేది కుదిరిందండి. దాన్ని మనం బుల్లెట్ ట్రైన్ అంటాం. ఈరోజు భారత్ మొట్టమొదటిసారిగా దేశంలో భారత్కి జపాన్కి మధ్య రిలేషన్ పరమ అంశాల్లో 2015లో ఇండియా మరియు జపాన్ యొక్క డీల్ అనేది సైన్ చేయడం జరిగింది. వేటి మీద అంటే బుల్లెట్ ట్రైన్. ఇది అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ప్రయాణించే దిశలో ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ తాలూకా విధానాన్ని ప్రారంభించారన్న అంశాలందరూ కూడా గమనించాలి. అదే సమయంలో జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే గారు భారత పర్యటనలో భాగంగా ఈ రకమైనటువంటి బుల్లెట్ ట్రైన్ తాలూకా అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రిగా అయినటువంటి షింజో అబే గారు ఆయన ప్రధానమంత్రిగా నుంచి ఇంతవరకు భారతదేశానికి 4 సార్లు ప్రధానమంత్రి హోదాలో ఆయన పర్యటించారు. అంటే ఇది
భారత్కి జపాన్కి మధ్య దృఢమైనటువంటి ద్వైపాక్షికపరమైనటువంటి ఒప్పందాలలో, రక్షణపరమైనటువంటి ఒప్పందాలలో, షిప్పింగ్ పరమైనటువంటి ఒప్పందాల్లో కీలక పాత్ర వహించినటువంటి ప్రధానుల్లోకెల్లా జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే గారు ఈ అత్యంత కీలకమైనటువంటి రిలేషన్లో ప్రముఖ భూమికను పోషించారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మన పుణ్యక్షేత్రమైనటువంటి అనేక క్షేత్రాలు, అలాగే భారతదేశంలో అత్యంత జనాభా ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే వారణాసి. అయితే గంగా నది యొక్క ఆరతిని ఆయన దర్శించడం జరిగింది. గంగా నది యొక్క ఆరతి యొక్క దర్శించడంలో భాగంగా 2015లో షింజో అబే గారు ఈ యొక్క గంగా నది ఆరతి తాలూకా విజిటింగ్లో వారణాసికి ఆయన విజిట్ చేయడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి అగ్రిమెంట్లు అనేవి జపాన్కి ఇండియాకి మధ్య అత్యంత బుల్లెట్ ట్రైన్ నుంచి ఇంతవరకు ముఖ్యమైనటువంటి కొన్ని అగ్రిమెంట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం నుంచి ఇంతవరకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా జపాన్ యొక్క టైస్ ఏంటో మనం చూద్దాం. అయితే 2016లో భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు జపాన్ విజిట్లో భాగంగా అత్యంత వివిధ రకాలైనటువంటి అగ్రిమెంటు, సుమారు 10 అగ్రిమెంట్లు అనేవి భారత్ జపాన్ మధ్య అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా 2018లో జపాన్ ఇండియా యాన్యువల్ సమ్మిట్లో భాగంగా 32 అగ్రిమెంట్ల మీద సైన్ చేశారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే జపాన్కి అలాగే ఇండియాకి మధ్య అవినాభపరమైనటువంటి రిలేషన్ అనేది ఎవరి యొక్క కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానుల కాలంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందంటే షింజో అబే. అంటే షింజో అబే తాలూకా అంశాల్లోకి వెళ్ళినట్లయితే ఆయన జపాన్ ప్రధానమంత్రిగా చేపట్టప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎల్లవేళలా ఇండియా తాలూకు రిలేషన్లో, ఇండియా తాలూకు అగ్రిమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కీలక పాత్ర వహించారని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు జపాన్ దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలందించి, అదే కాకుండా జపాన్కి అలాగే ఇండియాకి మధ్య రిలేషన్ అనేది అత్యంత ఎక్కువగా దృఢమైనటువంటి అంశాల్లో, స్నేహపూర్వకమైనటువంటి అంశాల్లో కీలక పాత్ర వహించినటువంటి ప్రధానమంత్రిగా మనము చెప్పుకుంటాం. అయితే ఈరోజు జపాన్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే యొక్క కుటుంబ నేపథ్యంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళ తాలూకా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల తాలూకా అంశాల్లో కూడా రాజకీయపరమైన అంశాల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి అంశాలుగా చెప్పుకుంటాం. అయితే ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలోనే జపాన్కి అలాగే ఇండియాకి మధ్య అత్యంత మంచి రిలేషన్ ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా జపాన్ తాలూకా రిలేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలోనే అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీ. G7 అన్నారు. G7 అంటే మీనింగ్ ఏమిటంటే డెవలప్డ్ కంట్రీస్ అండి. అంటే డెవలప్డ్ కంట్రీస్ అంటే మీనింగ్ ఏమిటంటే తలసరి ఆదాయ పరంగా, జాతీయ ఆదాయం పరంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధిలో ముందంజలో ఉంటే దాన్ని మనం డెవలప్డ్ నేషన్ అంటామండి. ఈరోజు G7 నుంచి అత్యంత డెవలప్డ్ నేషన్గా ఎదిగినటువంటి మొట్టమొదటి ఆసియా ఖండంలో దేశం ఏదంటే జపాన్ దేశంగా చెప్పుకుంటాం. ఇది ఆసియా ఖండంలో ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంగా జపాన్గా చెప్పుకుంటాం. అదేవిధంగా జపాన్ ఇండియా అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి రిలేషన్లో అత్యంత కీలక పాత్ర వహించాయన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఇండియా జపాన్ యొక్క వివరాల్లోకి సంబంధించిన ఆర్టికల్స్ అండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.